జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో ఒకసారి ఇజ్రాయెల్కి సంబంధించిన విషయం సార్, ఇది న్యూయార్క్ టైమ్స్ కొంతమంది సర్వింగ్ అండ్ రిటైర్డ్ జనరల్స్ ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఒక రిపోర్ట్ చేస్తూ ఉంది. అదేంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి టాప్ జనరల్స్ కాల్పుల విరమణ కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాల్పుల విరమణ చేయాలి అనే విషయాన్ని మీదనే వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు అనేది రిపోర్ట్ చేసిన అంశం. అండ్ ఈవెన్ ఒకవైపు బెంజమిన్ నెతన్యాహు మాత్రం హమాస్ని తుదముట్టించేంత వరకు కాల్పుల విరమణ అనేది సీజ్ ఫైర్ అనేది ఉండబోదు అనేది బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నమాట. సో అక్కడనే ఈవెన్ పొలిటికల్గా కూడా కొంత భిన్న స్వరము ఇజ్రాయెల్లో వినిపిస్తోంది. లేదు సీజ్ ఫైర్ చేయాలని. ఇంతకుముందు కూడా మనం గ్లోబల్ రౌండప్లో మాట్లాడాము. టాక్టికల్ సీజ్ ఫైర్ అని ఒకరు ఇట్లా ఏదో చెప్తూ ఉన్నారు, స్ట్రాటజిక్ సీజ్ ఫైర్ అని. నిజంగానే బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేక స్వరం పెరుగుతున్నట్టుగా మనం భావించాలా? అండ్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మరి ఇంత మొండి పట్టుదలతో బెంజమిన్ నెతన్యాహు కూడా ఉండకూడదు అనే భావన వ్యక్తమవుతున్న టైంలో మీ విశ్లేషణ ఏంటి? అంటే మనకు ఒక డెమోక్రటిక్ దేశంలో ఎప్పుడు కూడాను ఒక విధమైనటువంటి అపోజిషన్ అనేది ఉంటుంది, వ్యతిరేకత అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ దేశంలో కూడా ఉంది. పొలిటికల్ అపోజిషన్ ఉన్నంత వరకు మనకు పర్వాలేదు. కానీ సేన వాళ్ళ ఇజ్రాయలీ ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, వాళ్ళు బెంజమిన్ నెతన్యాహు యొక్క ఏమంటారంటే భావజాలానికి వ్యతిరేకిస్తున్నటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అది కొంచెం డేంజరస్. ఎందుకంటే సీజ్ ఫైర్ వాళ్ళు కొంత టాక్టికల్ సీజ్ ఫైర్ మధ్యలో చేశారు వాళ్ళు. కరెక్టే. అది మరి ప్రభుత్వం పర్మిషన్ ఉండే చేశారా వాళ్ళనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు నేను ఆగేదే లేదు తగ్గేదే లేదని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి మరి వీళ్ళు సీజ్ ఫైర్ చేసిన దానికి ఈ కంపారిజన్ మనం చూసామంటే కనుక ఎక్కడో వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయని కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తుంది మనకు. బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా ఒక అభియోగం ఉంది. ఈయన యుద్ధం ఎంతసేపు కొనసాగితే అంతసేపు అతను పవర్లో ఉంటాడు కాబట్టి యుద్ధం కొనసాగించే దాంట్లో తన ఇంట్రెస్ట్, వ్యక్తిగతమైన లాభం ఉంది అని చెప్పి ఒక వర్గం భావిస్తోంది. ఓకే, యుద్ధం ఆగిపోతే కనుక ఇమ్మీడియట్గా ఆయన దింపేసేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు, ఆయన వ్యతిరేకంగా ఓట్లు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యుద్ధం కొనసాగేంత వరకు ఎవరు ప్రధానిని తీయరు. గతంలో కూడా మనం బెంజమిన్ నెతన్యాహు ప్రధానిగా ఉన్నప్పుడు హమాస్తో యుద్ధం చేసినంత వరకు అపోజిషన్ వెయిట్ చేశారు. ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో బెంజమిన్ నెతన్యాహు తీసేసి నఫ్టాలీ బెనెట్ వచ్చిన విషయం మనకు తెలుసు అప్పట్లో. కాబట్టి ఈసారి కూడా ఆయన తీసేస్తారేమో. కాబట్టి ఆయన పదవి కోల్పోకుండా ఉండడానికి కోసం యుద్ధం కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పి ఒక వర్గం, ఒక విశ్లేషణ ఉంది. కానీ బెంజమిన్ నెతన్యాహు వర్షన్ ఏంటంటే మనం గతంలో ఏదో 10 రోజులు 15 రోజులు నెల రోజులు యుద్ధం చేసి మనం వెళ్ళిపోయేవాళ్ళము. కానీ హమాస్ మళ్ళీ తిరిగి మన మీద దాడి చేస్తోంది. కాబట్టి హమాస్ని కంప్లీట్గా తుదిముట్టించి గాజా పట్టీలో హమాస్ యొక్క శక్తి ఏమీ ఉండడానికి వీల్లేదు. ఈ ప్రాంతాన్ని వాళ్ళు పాలించకుండా ఉన్నంత వరకు వాళ్ళని ఆ లెవెల్ దాకా దెబ్బతీయకపోతే మనకు శాంతి ఉండదు అని నిర్ణయించుకున్నాడు ఆయన. కానీ అక్కడ పెద్ద సిగ్నిఫికెంట్ వర్గం ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకలాగా ఒప్పందం చేసుకొని వాళ్ళు కొంతకాలం వాళ్ళు పాలించినా పర్వాలేదు, మాకు వాళ్ళు కొంత సీజ్ ఫైర్ మనం డిక్లేర్ చేసి కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు ఉండాలన్నా పర్వాలేదు, మిగిలిపోయిన 120-130 మంది ఎవరైతే ఖైదీలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారో వాళ్ళని విడిపించుకునే ప్రయత్నం మీరు చేయట్లేదు అని వీళ్ళ భావన. అందుకని బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకత అన్నది దాని మీద వస్తున్నది. కానీ బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తున్నాడంటే మీరు నిజంగా వాళ్ళలో ఎంతమంది బతుకున్నారో తెలియదు ఒకటి. రెండవది వాళ్ళని మీరు విడిపించుకోగలిగేటువంటి పరిస్థితి వస్తే దానికి మీరు చాలా భయంకరమైన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్కి రావచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేయకుండా, వాళ్ళ కెపాసిటీని ధ్వంసం చేయకుండా మీరు వీళ్ళని విడుదల చేసుకుంటే రేపటి రోజు మళ్ళీ కొద్ది కాలంలోనే మళ్ళీ వాళ్ళు మీ మీద అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ శక్తి కంప్లీట్గా నిర్మూలించే పరిస్థితి మనం వచ్చిన తర్వాతనే మనం సీజ్ ఫైర్ కానీ ఏదైనా ఆలోచన చేయాలి అనేది ఆయన భావన. రెండవది ఇంకొక వర్గం ఇజ్రాయెల్ ఏమనుకుంటోందంటే ఒకవేళ మీరు హమాస్ను ఓడిస్తే, హమాస్ను ఓడించిన మరుసటి రోజు గాజా పట్ల మీరు ఎటువంటి వ్యవహారం మీద ఉంటుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓకే, మరి మీరే దాన్ని పాలిస్తారా లేదా మనకు మహమూద్ అబ్బాస్ ఫటా వాళ్ళకి ఇస్తారా మీరు, లేదా ఇంకేదైనా ప్రత్యామ్నాయం తీసుకొస్తారా, ఏం చేయబోతున్నారు మీరు, ఆ సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. ఆయన సొల్యూషన్ ఇవ్వలేదు కాబట్టి ఆయన క్యాబినెట్ నుంచి గాంట్స్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది, వార్ క్యాబినెట్ నుంచి. బెంజమిన్ నెతన్యాహు మాత్రం నేను హమాస్ని తుదిముట్టించేంత వరకు నేనేం మాట్లాడదలుచుకోలేదు,
తగ్గేదే లేదు అని కూర్చున్నాడు ఆయన. కరెక్ట్. ఇక్కడ గొడవలన్నీ వస్తున్నాయి. కానీ ఆయన వ్యతిరేకంగా ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, అమెరికా నుంచి ప్రెషర్ వచ్చినా, స్పెయిన్ నుంచి ప్రెషర్ వచ్చినా, మనం చూసాం స్పెయిన్ వచ్చేసి భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఆయుధ సామాగ్రిని వాళ్ళు ఆ పోర్ట్లో నిలపడానికి వాళ్ళు నిరాకరించారు. అవును, మనం అక్కడ హైఫా పోర్ట్కి పంపించాం, మనకు అక్కడికి వాళ్ళకి యుద్ధ సామాగ్రి మనం పంపించిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఎన్ని దేశాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా బెంజమిన్ నెతన్యాహు మాత్రం కంప్లీట్ చాలా క్లారిటీతో ఉన్నాడు. హమాస్ని తుదిముట్టించేంత వరకు నేను ఆగను అని నిర్ణయించాడు అతను. ఇంత లోపల ఏమైందంటే హెజ్బుల్లా దగ్గర నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టాయి. హెజ్బుల్లా ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో దాడి చేస్తోంది, డ్రోన్స్ పంపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు డ్రోన్ ఫుటేజ్ రిలీజ్ చేశారు. నార్త్ ఇజ్రాయెల్లో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళ స్థావరాలు కానీ వీళ్ళ ఊర్లు కానీ వాళ్ళు డ్రోన్స్ తోటి రికార్డింగ్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే మేము ఎక్కడైనా కొట్టగలము అన్నటువంటి ఒక మెసేజ్ పంపించారు. దాంతో ఇజ్రాయెల్ రిటాలియేట్ చేయవలసి వచ్చింది. ఇజ్రాయలీ సైనికులు చాలామంది చనిపోయారు నార్త్లో కూడా. ఈ రిటాలియేషన్లో ఏదో హమాస్ లాంటిది కాదు హిజ్బుల్లా. హమాస్కి 10 రెట్లు శక్తివంతమైనటువంటి శక్తి హిజ్బుల్లా. ఫస్ట్లో మనకు ఈవెన్ జో బైడెన్ కూడా నేను మీ సమర్థనకు రాను అన్నాడు ఆయన. అటువంటిది ఫైనల్గా సరే మీ సమర్థనకు వస్తాను అని చెప్పవలసి వచ్చింది అతనికి. ఎందుకంటే తన ఓన్ కాన్స్టిట్యుయెన్సీ అమెరికాలో అటువంటి స్టేట్మెంట్ ఇస్తే కనుక బహుశా ఫండింగ్ ఇచ్చేటువంటి జూయిష్ లాబీ తనకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బైడెన్ కూడా మళ్ళీ తల ఒగ్గక తప్పలేదు. కాబట్టి ఈ వచ్చే కొద్ది రోజుల్లో బహుశా హిజ్బుల్లా తోటి యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం ఇరాన్ గురించి కూడా చర్చిస్తాము. ఇరాన్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతుందో అది కూడా చాలా కీలకంగా కాబోతున్నది. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం కనుక హిజ్బుల్లాని మళ్ళీ రెచ్చగొడితే, హిజ్బుల్లా నుంచి దాడులు వచ్చాయంటే హిజ్బుల్లా హమాస్ ఇద్దరితోటి కూడా యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి, 2 ఫ్రంట్ వార్ ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఓకే. సో ఇవన్నీ కూడాను డెవలపింగ్ స్టోరీస్ ఇవి. కానీ ఎన్ని డెవలప్ అవుతున్నా ఒకటే కాన్స్టెంట్ అనేది ఉన్నదంటే బెంజమిన్ నెతన్యాహు మాత్రం హమాస్ని తుదిముట్టిస్తానన్నటువంటి నిర్ణయంలో ఎటువంటి మార్పు మాత్రం లేదు. ఓకే. ఇజ్రాయలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, లేదా వాళ్ళ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మిగతా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేదా సివిల్ సొసైటీ కావచ్చు, వాళ్ళు తన వ్యతిరేకంగా ఎంత మాట్లాడుతున్నా తను మాత్రం తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. దీన్ని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.